12 రోజులు 12 కొత్త ప్లేస్లు 12 వీడియోలు, 3 యూట్యూబర్స్, టెంట్లు, గ్యాస్ సిలిండరు, వాటర్ క్యాన్స్, అబ్బో చాలా ఉన్నాయిలే. అస్సలు ఫన్ మామూలుగా ఉండదు ఈసారి. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నా. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి ఇప్పుడే ఇంకా వచ్చి ఉంటే ఒకసారి మన ఛానల్లోని వీడియోస్ని చూసి నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో తమ్నైల్లో మీరు అందరూ చూసే ఉంటారు కదా, ట్రిప్కి వెళ్తున్నాం, సౌత్ ఇండియా ట్రిప్కి 12 days అనమాట. సో 12 days 12 places 12 vlogs. సో నాతో పాటు ఇంకా 2 యూట్యూబర్స్ వస్తున్నారు. ఒకరు కబీర్ అండ్ ఇంకొకరు స్వదేశీ ట్రావెలర్ అని, అతను కూడా ఒక యూట్యూబర్, అండ్ ఇంకో పర్సన్. మొత్తం కలిసి 4 members వెళ్తున్నాం. వాళ్ళు ముగ్గురు హైదరాబాద్ నుంచే, నేను ఒక్కడే అనంతపురం నుండి. వాళ్ళు 5 o'clock అప్పుడు అక్కడ నుంచి బయలుదేరినారు. ఇక్కడ రావడానికి నాకు తెలిసి జర్నీ టైం గూగుల్లో 6 hours చూపిస్తుంది. నాకు తెలిసి 11-12 అవుతుంది ఈరోజు వాళ్ళు రావడానికి ఇక్కడికి. సో వచ్చిన వెంటనే ఇంకా ట్రిప్ స్టార్ట్ అవుతుంది. ఇది Day 1 అనమాట. మిస్ అవ్వదు అసలు ఈ వీడియోస్ని, చాలా బాగుంటాయి. ఎందుకంటే చాలా ప్లాన్ చేసాము, అన్ని కొత్త కొత్త ప్లేసెస్ ప్లాన్ చేసినాము. అండ్ ఇంకా దాంతోపాటు టెంట్లు, అంటే రోడ్డు పైన పడుకోవడానికి టెంట్లు, తర్వాత రోడ్డు పైన వండుకోవడానికి గ్యాస్ సిలిండర్ని కూడా తీసుకుపోతున్నాం ఈసారి. ట్రెక్కింగ్ ఉంటుంది. సో కాఫీ ఎస్టేట్స్, ఇవన్నీ మంచి ప్లాన్ చేసినాము. సో మీరు ఇవేవి మిస్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి నుంచి రెగ్యులర్గా 12 వీడియోలను పెట్టడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఎందుకంటే కొంచెం ఎడిటింగ్కి టైం తీసుకుంటుంది, నాకు ల్యాప్టాప్లో ఎడిటింగ్ చేయాలి కాబట్టి టైం తీసుకుంటుంది. మన ఛానల్ని ఫాలో అవుతున్న ఓల్డ్ సబ్స్క్రైబర్స్కి నేను సారీ చెప్దాం అనుకుంటున్నా. ఎందుకంటే మన తోటలో వరి మడి పండించేది స్టార్టింగ్ నుంచి, అంటే వరి నార వేసేది, వరి పెంచేది, వరి నాట్లు వేసేది, ఇవన్నీ చూపించినా కదా. లాస్ట్లో మీకు వరి కోసేటప్పుడు కూడా మీకు వీడియో తీసి, తర్వాత వడ్ల నుండి బియ్యంని ఎలా బయటకు తీస్తారో అనేది కూడా మీకు వీడియో చేసి చూపిస్తానని చెప్పినా కదా. యాక్చువల్లీ ఏం జరిగిందంటే కరెక్ట్గా మేము చాలా రోజుల నుండి ప్లాన్ వేస్తున్నాం అనమాట ఈ ట్రిప్కి. ఈరోజు డేట్ ఫిక్స్ చేసినాము, కానీ కరెక్ట్గా ఈరోజు కూడా కూలోళ్ళే ఈరోజే మాకు కూడా పని కుదిరింది, ఈరోజే మాకు టైం సెట్ అయింది, మేము కూడా ఈరోజే పనికి వస్తామని చెప్పేసినారు. నేను ఏమనుకున్నాను అంటే ఈ ట్రిప్ అయిపోయిన తర్వాత వరి కోస్తారేమో అనుకున్నాను, కానీ కరెక్ట్గా ఈరోజే వెళ్తున్నాను. ఈరోజు మార్నింగే వచ్చి కోసేసినారు, కొంచెం కోసినారు, ఇంకా ఉంది. మేబీ ఇంకో 2 daysలో మొత్తం కోసేదంతా అయిపోతుంది వరి మడి. సో వరి కోత పనులని ఈసారి వీడియో తీసి చూపెట్టలేను మీకు, సారీ. కానీ ఖచ్చితంగా వేరే తోటలో అయినా వెళ్ళి దాన్ని షూట్ చేస్తాను ఎప్పుడైనా. కానీ వరి కోసేది ఎట్లా, వడ్ల నుండి బియ్యాన్ని ఎట్లా బయటకు తీస్తారనే వీడియోని ఖచ్చితంగా వేరే తోటలకి వెళ్ళి అయినా సరే షూట్ చేసి మీకు దాని ప్రాసెసింగ్ ఎట్లుంటుందనేది చూపిస్తాను. యాక్చువల్లీ ఈ ట్రిప్ని లాస్ట్ మంత్ నవంబరే వెళ్దామని అనుకున్నాము. అప్పుడు శ్రీకెన్, కబీర్, స్వదేశీ ట్రావెలర్, నేను ఈ 4 కలిసి వెళ్దాం అనుకున్నాము. కానీ ఏమైందంటే అప్పుడు హైదరాబాద్లో ఫ్లడ్స్ వచ్చాయి కదా, వరదలు వచ్చాయి కదా. సో దానివల్ల అది క్యాన్సిల్ అయింది. ఇంకా అది క్యాన్సిల్ అయిపోతుంది అనుకున్నాం, కానీ మళ్ళీ ఎట్లా సెట్ అయింది, కరుణించాడు దేవుడు. సో మీరు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు వీడియోస్ని. సో ఈ ట్రిప్ వల్ల మనకి 2 యూట్యూబర్స్తో కొలాబరేట్ అయినట్టు ఉంటుంది మన ఛానల్. సో ఇది మన ఛానల్ గ్రోతింగ్కి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా. ప్రజెంట్ టైము అర్ధరాత్రి 1:30 అవుతుంది. కబీర్ వాళ్ళు ఇంకా రాలేదు. నాకు తెలిసి ఇంకొక 10-15 minutesలో రావచ్చేమో, వెయిట్ చేద్దాం. సో ఫైనల్గా 1:30 అయింది నైట్, అర్ధరాత్రి. కబీర్ ఏంటి, ఎన్ని గంటలకు వస్తా ఉన్నావు నువ్వు? 1 o'clock అన్నా. అవునా? చెప్పు బ్రో, ఏమన్నా? అంతకుముందు ఏం చెప్పారంటే మధ్యాహ్నం 3 o'clock బయలుదేరుతాం, ఇక్కడికి వచ్చేలోపు 8 అవుతుంది అని చెప్పినారు. తర్వాత 10 అయింది, 1:30 అయింది లాస్ట్కి. ఓకే, ఇది ఒక ఎక్స్పీరియన్స్. అవును. ఓకే, ఇప్పుడు అవును, better things come for those who wait. ఓకే, నెక్స్ట్ వెనకాల మా బ్రదర్, హాయ్ చెప్పు. ఓకే, సో ఇదే మేము వెళ్ళే కారు. ఇంకా ఒక 15 days వరకు ఇదే మాకు హౌస్ అన్నది. ఓకే, బాయ్. థ్యాంక్ యూ. ఓకే, All set? Yeah, all set. Chalo.
రియల్లీ ఇది ఒక అద్భుతమైన ప్రదేశం. ఖచ్చితంగా ఎప్పుడైనా మీకు కుదిరితే రండి నంది హిల్స్.